తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈ విద్యుత్ కుంభకోణాలు అంటే విద్యుత్ కొనుగోలు వీటి దాంట్లో జరిగిన అక్రమాలు వీటన్నిటిలో కూడా విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం తప్పట్లేదా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా అంటే తెలంగాణలో రాష్ట్ర జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, తర్వాత ఈ భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాలు వీటిలో జరిగిన అవకతవకల మీద కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే సీరియస్ గా వర్కౌట్ చేస్తుంది. దాని మీద గతంలో నరసింహారెడ్డి కమిషన్ ని ఏర్పాటు చేయటం, తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టుని దాకా ఆశ్రయించాడు. హైకోర్టు ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించాడు. సుప్రీంకోర్టులో కేసీఆర్ కి ఊరట లభించింది అనేదైతే కొంత ఊరట లభించినా ఇప్పుడు నరసింహారెడ్డి రాజీనామా చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆ విషయాన్ని పెండింగ్ లో పెడుతుందా లేదా అనే మీమాంస మధ్య ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాల వీటి మీద కమిషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా తరువాత ఇప్పుడు కొత్తగా చైర్మన్ అయితే తాజాగా నియమించడం జరిగింది. దాంట్లో మదన్ భీమ్రావ్ లోకూర్ అంటే గతంలో ఉమ్మడి ఏపీకి చీఫ్ జస్టిస్ గా, హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా చేసిన లోకూర్ని నియమించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ విద్యుత్ కొనుగోలు అక్రమాల మీద మళ్ళీ విచారణ అయితే పూర్తిగా ఆరంభమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీంట్లో ఈ దర్యాప్తునైతే మళ్ళీ కేసీఆర్ ఎదుర్కోక తప్పని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదేమైనా సరే ఇప్పుడు 2 రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీని మీద వాడివేడి చర్చ అయితే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ సభ్యుల మధ్య అధికార ప్రతిపక్షాల మీద జరగటం జరిగింది. దీంట్లో అంటే యాదాద్రి భద్రాద్రి థర్మల్ స్టేషన్ల నిర్మాణంలో కూడా భారీ అవకతవకలు జరిగాయి అనేది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని మంత్రులు కానీ వాదిస్తూ వస్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్ నుంచి గతంలో విద్యుత్ కొనుగోలు చేయటం, దాంట్లో జరిగిన అక్రమాలు, తరువాత ఈ థర్మల్ ప్లాంట్ల విషయంలో నిర్మాణ విషయంలో జరిగిన అక్రమాలు వీటన్నిటినీ కూడా నిగ్గు తేల్చి చూపిస్తాము, దాంట్లో భారీ అవినీతి జరిగింది అనేదే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరిగా ఉంది. కాబట్టి ఇక్కడ కొత్తగా ఈ విద్యుత్ కమిషన్ కి చైర్మన్ గా వచ్చిన లోకూర్ ఎలా ఈ దర్యాప్తుని ముందుకు తీసుకెళ్తారు, మళ్ళీ కేసీఆర్ కి నోటీసులు ఇస్తారా, లేకపోతే ఇంకా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వీళ్ళందరి వివరణలు మళ్ళీ కోరుతారు, లేకపోతే నరసింహారెడ్డి చేసిన దర్యాప్తుకి అనుగుణంగా అంటే మిగతా దాన్ని ఫాలో అవుతారా అనేదైతే వేచి చూడాలి. ఇక్కడైతే నరసింహారెడ్డి దర్యాప్తునైతే కోర్టులు అయితే తప్పుపట్టలేదు. కాకపోతే అక్కడ మీడియా ముఖంగా జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడటాన్ని కోర్టు అయితే తప్పుపట్టింది. కాబట్టి దాన్ని లేకుండా జాగ్రత్తలు పడుతూ మళ్ళీ ఇక్కడ కొత్తగా వచ్చిన ఈ కమిషన్ చైర్మన్ గా వచ్చిన జస్టిస్ లోకూర్ ఏ విధంగా కేసీఆర్ని విచారిస్తారు అనేది అయితే వేచి చూడాలి. ఏదేమైనా సరే ఈ విద్యుత్ కొనుగోళ్లు, తర్వాత థర్మల్ ప్లాంట్ల అక్రమాల విషయంలో అయితే ఇక్కడ స్పష్టంగా కేసీఆర్ అయితే విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.